శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 38వ సర్గము. అభిజ్ఞానార్థము సీతాదేవిచే కాకాసుర వృత్తాంత కథనము చూడామణి ప్రధానము శ్రీరాముని శీఘ్రముగా తీసుకొని రమ్మని కోరుట. తతస్స కపిశార్దూలః తేన వాక్యేన హర్షితః సీతామువాచ తచ్చుత్వా వాక్యం వాక్య విశారదః. అంతట హనుమంతుడు యుక్తియుక్తములైన సీతాదేవి వచనములను విని పొంగిపోయెను. అనంతరము మాట నేర్పరి అయిన అతడు ఆమెతో ఇట్లు పలికెను. యుక్తరూపం త్వయాదేవి భాషితం శుభదర్శనే సదృశం స్త్రీ స్వభావస్య సాధ్వీనాం వినయస్య చ. అమ్మా మంగళస్వరూపిణి, నీ వచనములు సహేతుకములు, మిక్కిలి యుక్తియుక్తములు. అవి స్త్రీ స్వభావమునకును పతివ్రతల నమ్రతకును తగి ఉన్నవి. స్త్రీత్వం నతు సమర్థం హి సాగరం వ్యతివర్తితుం మామధిష్టాయ విస్తీర్ణం శతయోజనమాయతం. నా వీపుపై అధిష్ఠించి విశాలమైన 100 యోజనముల పొడవుగల మహాసాగరమును దాటుట స్త్రీ సహజమైన భయస్వభావమునకు అనువు కానిది. ద్వితీయం కారణం యచ్చ బ్రవీషి వినయాన్వితే రామాదన్యస్య నార్హామి సంస్పర్శమితి జానకి. ఏతత్ తే దేవి సదృశం పత్న్యాస్తస్య మహాత్మనః కాహ్యన్యా త్వాం ఋతే దేవి బ్రూయాద్వచనమీదృశం. శ్రోష్యతే చైవ కాకుత్సః సర్వం నిరవశేషతః చేష్టితం యత్వయా దేవి భాషితం మమ చాగ్రతః. అమ్మా, ఓ వినయశీల, నా భర్త అయిన శ్రీరాముని తప్ప అన్యపురుషుని తాకను అని నీవు పేర్కొనిన రెండవ కారణము ఆ మహాపురుషుని యొక్క పత్నివగు నీకే తగును. ఓ దేవి, నీవు తప్ప ఇట్టి వచనమును ఏ స్త్రీ పలుకగలదు. ఓ దేవి, ఇచ్చటి నీ ప్రతిచర్యను, నాతో నీవు పలికిన ప్రతి వచనమును శ్రీరామునకు నేను పూసగుచ్చినట్లు పూర్తిగా వివరింతును. రావణుడు నిన్ను భయపెట్టుట, నీవు రావణుని తృణీకరించుట, రాక్షస స్త్రీలు నిన్ను బెదిరించుట, విరహతాపమునకు తట్టుకొనలేక నీవు ప్రాణత్యాగమునకు సిద్ధపడుట, నిరంతరము శ్రీరామునే ధ్యానించుచుండుట, నీ పాతివ్రత్య ధర్మాచరణము, శ్రీరామునకు నీ సందేశము మున్నగు విషయములను యథాతథముగా శ్రీరామునకు తెలుపుదును. ఈ విషయములను అన్నింటినీ వృక్షముపైనున్న నేను గమనించియే యుంటిని.
కారణైర్బహుభిర్దేవి రామప్రియ చికీర్షయ స్నేహ ప్రస్కన్న మనస మయైతత్ సముదీరితం. ఓ తల్లి, నీకును శ్రీరామునకును ప్రియమును చేకూర్పవలనను కోరిక తోడను ఆ స్వామిపై గల స్నేహాతిరేకమున మనస్సునకు తోచకపోవుట వలనను ఇంకను పెక్కు కారణముల చేతను నీతో ఇట్లు అనగా నిన్ను నా వీపుపై మోసుకొని శ్రీరాముని యొద్దకు చేర్చెదనని చెప్పి ఉంటిని. లంకాయా దుష్ప్రవేశత్వాత్ దుస్తరత్వాన్ మహోదదే సామర్థ్యాదాత్మనశ్చైవ మయైతత్ సముదీరితం. లంకా ప్రవేశము అసాధ్యమగుట వలనను మహాసముద్రము దాటసఖ్యము కానిది అగుట చేతను నాకు నిన్ను తీసుకుని వెళ్ళగల సామర్థ్యము ఉండుట వలనను నేనిట్లు పలికితిని. ఇచ్ఛామి త్వాం సమానేతుం అద్యైవ రఘుబంధునా గురుస్నేహేన భక్త్యా చ నాణ్యధైత దుదాహృతం. తల్లి, శ్రీరామునిపై గల విశేషమైన భక్తి ప్రపత్తుల చేత నేడే శ్రీరాముని కడకు నిన్ను చేర్చవలెనను కోరిక తోడను ఇట్లు నుడివి తిని మరి యొక్క కారణమేదియూ లేదు. యది నోత్సహసేయాతుం మయా సార్ధమ నిందితే అభిజ్ఞానం ప్రయచ్చత్వం జానీయద్రాఘవో హి యత్. ఓ పూజ్యురాల, నా వెంట వచ్చుటకు నీకు సమ్మతము కానిచో శ్రీరాముడు గుర్తింపగల ఏదైనానొక ఆనవాలును దయతో ప్రసాదింపుము. ఏవముక్త హనుమతా సీత సురసుతోపమా ఉవాచ వచనం మందం బాష్పప్రగ్రథితాక్షరం. దివ్య కాంత వంటి సీతాదేవి హనుమంతుని వచనములను విన్న పిమ్మట కన్నీరు పెట్టుచూ తడబడుచూ తిన్నగా రాకాసిమూకలకు వినబడకుండా ఇట్లు పలికెను. ఇదం శ్రేష్టమభిజ్ఞానం భ్రూయాహ త్వం తు మమ ప్రియం శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా తాపశాస్త్రమవాసిన్యాః ప్రాజ్యమూల ఫలోదకే తస్మిన్ సిద్ధాశ్రమే దేశే మందాకిన్యా హ్యదూరతః. నా స్వామికి గుర్తుగా శ్రేష్టమైన ఈ కథను తెలుపుము. చిత్రకూట పర్వతమునకు ఈశాన్య భాగమున ఒక ఉపపర్వతము గలదు. అచ్చట ఫలమూలములు ఉదకములు సమృద్ధిగా గలవు. ఆ ప్రదేశమున మందాకిని నది సమీపమున ఒక సిద్ధాశ్రమము ఉన్నది. అందు పూర్వము నేను నీతో తాపశాశ్రమ వాసినిగా ఉన్నప్పుడు ఈ కథ జరిగినది. తస్యోపవన సండేషు నానాపుష్ప సుగంధిషు నిహృత్య సలిలక్లిన్న తవాంకే సముపావిసం. ఆ సిద్ధాశ్రమ సమీపమున నానాపుష్ప పరిమళములతో నిండిన పెక్కు ఉపవనములు విలసిల్లుచున్నవి. ఆ ఉపవనముల యందు విహరించి అలసి స్వేదజలములతో తడిసి నేను నీ ఒడిలో కూర్చుని ఉంటిని. తతో మాంస సమాయుక్తో వాయసః పర్యతుండయత్ తమహం లోష్టముద్యమ్య వారయామి స్మ వాయసం. ఇంతలో ఒక కాకి వచ్చి మాంసమునకు ఆశపడి నా స్తనముల మధ్య తన ముక్కుతో పొడిచెను. నేను ఆ వాయసమును ఒక మట్టిపెడ్డతో వారించి తిని. దారయన్ సచమాం కాకః తత్రైవ పరిలీయతే న చాప్యు పారమన్మాంసాత్ భక్షార్థి బలిభోజనః. ఆ కాకి నన్ను పదే పదే బాధించుచు నా నుండి తప్పించుకొనుచు అచటనే తిరుగుచుండెను. ఆహార కాంక్ష గల ఆ కాకి మాంసము కొరకైన తన ప్రయత్నమును విరమించుకొనలేదు. ఉత్కర్షంత్యా చ రసనాం క్రుద్ధాయాం మయి పక్షిని స్రస్యమానే చ వసనే తతో దృష్ట్వా త్వయా హ్యహం. నేను కోపముతో ఆ వాయసమును ఆదలించుచు సడలిన వడ్డానమును సరిచేసుకొనుచు జారిపోవుచున్న వస్త్రమును సర్దుకొనుచుంటిని. అప్పుడు నీవు నన్ను చూచితివి. త్వయాపహసితా చాహం క్రుద్ధా సంలజ్జితా తదా భక్షఘృద్నేన కాకేన దారితా త్వాముపాగత. వాయసముపై క్రుద్ధురాలనైన నన్ను నీవు పరిహసింపగా నేను సిగ్గుపడితిని. ఆహారముపై గల ఆశతో వాయసము నన్ను చేరగా నేను నీ కడకు వచ్చి తిని. ఆసీనస్య చతే శ్రాంత పునరుత్సంగమావిసం క్రుధ్యంతి చ ప్రహృష్టేన త్వయాహం పరిసాంత్విత. అలసియున్న నేను కూర్చొని ఉన్న నీ ఒడిలో చేరితిని. కోపముతోనున్న నన్ను నీవు నవ్వుచూ ఓదార్చితివి. బాష్పపూర్ణ ముఖీమందం చక్షుషీ పరిమార్జతి లక్షితాహం త్వయానాథ వాయసేన ప్రకోపిత. వాయసబాధ కారణముగా కుపితనైన నా కన్నులలో నీరు నిండెను. మెల్లగా అశ్రువులను తుడుచుకొనుచున్న నన్ను నీవు చూచితివి. పరిశ్రమాత్ ప్రసుప్తాచ రాఘవాంకేప్య హంచిరం పర్యాయేన ప్రసుప్తశ్చ మమాంకే భరతాగ్రజః. నేను మిక్కిలి అలసిట చెంది ఉండటం వలన శ్రీరాముని ఒడిలో చాలాసేపు నిద్రించితిని. నేను మేల్కొనిన పిమ్మట శ్రీరాముడు నాయుడిలో నిద్రించెను. స తత్ర పునరేవాధ వాయసముపాగమత్ తతఃసుప్త ప్రబుద్ధాం మాం రామస్యాంకాత్ సముత్థితాం
వాయస సహసాగమ్య విదదార స్తనాంతరే. అటు పిమ్మట కొంతసేపటికి ఆ వాయసము మరలా అతడికి వచ్చెను. శ్రీరాముని ఒడిలో నిద్రించి మేల్కొని లేచిన నన్ను ఆ కాకి వేగముగా సమీపించి నా స్తనముల మధ్య చీరెను. పునరధోత్పత్య విదదార సమాం భృశం తతస్సముక్షితో రామో ముక్తై శోణిత బిందుభిః. అది మాటిమాటికి ఎగిరి ఎగిరి నన్ను మిక్కిలి బాధించెను. అంతటా శ్రీరాముడు నా వక్షస్థలము నుండి స్రవించుచున్న రక్తబిందువులతో తడిసెను. వాయసేన తతస్థేన బలవత్ క్లిశ్యమానయ స మయా బోధిత శ్రీమాన్ సుఖసుప్తః పరంతపః. అప్పుడు ఆ వాయసము చేత ఎంతయూ బాధింపబడుచున్న నేను సకలైశ్వర్య సంపన్నుడు అరిశోధనుడైన శ్రీరాముని గాఢ నిద్ర నుండి మేల్కొలిపితిని. సమాం దృష్ట్వా మహాబాహు వితున్నాం స్తనయోస్తదా ఆసీవిష ఇవ క్రుద్ధః శ్వసన్ వాక్యమభాషత. మహాబాహువులు గలవాడైన ఆ రాముడు అప్పుడు ఆ కాకముచే స్తనముల మధ్య పీడింపబడుచున్న నన్ను చూచి రెచ్చిపోయి బుసలు కొట్టుచున్న త్రాచుపాము వలె క్రుద్ధుడై నిట్టూర్పులు విడుచుచూ ఇట్లు పలికెను. కేనతే నాగనాసోరు విక్షతం వై స్తనాంతరం క్రీడతి సరోషేన పంచవక్త్రేణ భోగిన. ఓ సుందరి సీత, నీ స్తన మధ్య భాగమున గాయపరిచిన వాడెవడు? కోపముతోనున్న విస్తృతమైన పడగగల భయంకరమైన మహాసర్పముతో ఆడుకొనుచున్నవాడెవడు? వీక్షమానస్తతస్థం వై వాయసం సముదైక్షత నకై సురుధిరై తీక్ష్ణై మామేవాభిముఖం స్థితం. శ్రీరాముడు అటూనిటూ పరికించుచు రక్తసిక్తములైన వాడిగోళ్లతో నాకెదురుగా నిలిచిన ఆ కాకిని చూచెను. పుత్రః కిరస సక్రస్య వాయసః పతతాం వరః ధరాంతరగతశీఘ్రం పవనస్య గతౌ సమః. ఆ వాయసము ఇంద్రుని కుమారుడట. అతడు పక్షులలో శ్రేష్ఠుడట. శీఘ్రగమనమున వాయుతుల్యుడట. అతడు తన రక్షణకై మరి ఒక ప్రదేశమునకు వెళ్ళెను. తతస్తస్మిన్ మహాబాహు కోప సంవర్తితేక్షణః వాయసే కృతవాన్ క్రూరాం మతిమతాం వరః. పిమ్మట మహాబుద్ధిశాలియు గొప్ప బాహువులు గల శ్రీరాముడు కోపములతో కన్నులు ఎర్రజేసిన వాడై వాయసమును గట్టిగా శిక్షించుటకై నిర్ణయమును తీసుకొనెను. స దర్భం సంతరాద్గృహ్య బ్రాహ్మేణాస్త్రేణ యోజయత్ స దీప్త ఇవ కాలాగ్ని జజ్వాలాభిముఖోద్విజం. అతడు తన ఆస్తరణం నుండి దర్భను తీసుకొని దానిని బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించెను. ఆ అస్త్రము మండుచున్న ప్రళయ కాలాగ్ని వలె ఆ పక్షి ఎదుట మంటలను ఎగజిమ్మెను. సతం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి తతస్థం వాయసం దర్భ సోంబరే అనుజగామహ. పిమ్మట రాముడు ఆ జ్వలించుచున్న దర్భను ఆ వాయసముపై ప్రయోగించెను. అప్పుడు భలే ఆ ఇషికాస్త్రము ఆకాశమున పారిపోవచ్చున్న ఆ పక్షిని వెంటాడెను. అనుసృష్టస్తదాకాకో జగామ వివిధాం గతిం త్రాణకామ ఇమం లోకం సర్వం వై విచచారః. అట్లు ఆస్త్రము వెంటాడుచుండగా ఆ కాకి దాని ప్రమాదం నుండి తప్పించుకున్నటకై వివిధ ప్రదేశములకు వెళ్ళెను. తనను రక్షించు వారి కొరకై ఈ లోకము నందంతటను సంచరించెను. స పిత్రా చ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః న శర్మ లబ్ధ్వా లోకేషు తమేవ శరణం గతః సతం నిపతితం భూమౌ శరణ్యః శరణాగతం వదార్హమపి కాకుత్సః కృపయా పర్యపాలయత్. తండ్రియగు దేవేంద్రుడును ఇతర దేవతలను మహర్షులను ఆ కాకమును రక్షించుటకు తమ అసక్తతను ప్రకటించిరి. అంతటది ముల్లోకములను గాలించి తనను రక్షింపగల వారిని గానక తిరిగి వచ్చి ఆ శ్రీరామచంద్రునే శరణు పొందెను. సర్వలోక శరణుడైన ఆ రాఘవుడు తనను శరణుగోరి నేలపై సాగిలబడిన ఆ వాయసము వదార్హమే అయినను దయదలిచి దానిని రక్షించెను. పరిద్యూనం విషన్నం చ స తమాయాంతమబ్రవీత్ మోఘం కర్తుం న సఖ్యం తు బ్రాహ్మమస్త్రం తదుచ్యతాం హినస్తు దక్షిణాక్షి త్వచ్చర ఇత్యధ సోబ్రవీత్. పశ్చాత్తాపముతో విషాదమునకు లోనై తనను శరణు వేడిన వాయసముతో శ్రీరాముడు ఇట్లు పలికెను. నేను ప్రయోగించిన బ్రహ్మాస్త్రము వృధా కారాదు కనుక ఏమి చేయవలనో తెలుపుము. తతస్తస్యాక్షి కాకస్య హినస్తి స్మ స దక్షిణం దత్వా స దక్షిణం నేత్రం ప్రాణేభ్యః పరిరక్షితః తదా ప్రభృతి కాకానాం ఏకమక్షీతి విస్తృతం. పిమ్మట ఆ కాకి నీ బ్రహ్మాస్త్రము నా కుడి కంటిని రూపుమాపుగాక అని నుడివెను. అప్పుడు శ్రీరాముడు ఆ వాయసము యొక్క దక్షిణ నేత్రమును తీసివేసెను. ఆ వాయసము కూడా తన కుడి కంటిని సమర్పించి ప్రాణములతో బయటపడెను. అప్పటి నుండి కాకులన్నీ ఒకే కన్ను గలవైనట్లుగా ప్రసిద్ధి. స రామాయ నమస్కృత్వా రాజ్ఞే దశరథాయ చ విసృష్టస్తేన వీరేణ ప్రతిపేదే స్వమాలయం
ఆ వాయసము శ్రీరామచంద్ర ప్రభువుకు నమస్కరించి రామునకు కన్నతండ్రియు తనకు స్వర్లోకమిత్రుడును అయిన దశరథ మహారాజునకు మనస్సులోనే ప్రణతులు చెల్లించి మహావీరుడైన శ్రీరాముని నుండి సెలవు గైకొని తన ఇంటికి చేరెను. మత్కృతే కాకమాత్రేతు బ్రహ్మాస్త్రం సముదీరితం కస్మాజ్జో మాహరత్ త్వత్తః క్షమసేతం మహీపతే. నా కొరకై ఒక కాకి మీద బ్రహ్మాస్త్రమునే ప్రయోగించిన ఓ స్వామి, నన్ను అపహరించిన ఈ రావణుని హతమార్చక ఉపేక్షించుటకు కారణమేమి? స కురుష్వ మహోత్సాహ కృపాం మయి నరర్షభ త్వయానాథవతీనాథ హ్యనాథ ఇవ దృశ్యతే. ఓ ప్రాణనాథ, నీవు మహాపురుషుడవు, మిక్కిలి ఉత్సాహ శక్తి గలవాడవు. ఇక్కడ నీ ధర్మపత్ని ఒక దిక్కులేని దాని వలె పడి ఉన్నది. నాపై కనికరమును చూపుము. అనృశంస్యం పరోధర్మ త్వత్త ఏవ మయా శృతం జానామి త్వాం మహావీర్యం మహోత్సాహం మహాబలం. దీనులపై కరుణ చూపుట పరమధర్మము అని నీవే నాకు తెలిపింటివి. నీ పరాక్రమ వైభవమును, మహోత్సాహ శక్తిని, మహాబల సంపదను నేనెరుగుదును. అపార సాధమ క్షోభ్యం గాంభీర్యాత్ సాగరోపమం భర్తారం స సముద్రాయ ధరణ్యా వాసవోపమం. నీ గుణములు కర్మలు అనంతములు, అవి ఊహకు అందనివి. నిన్నెవరునూ క్షోభ పెట్టజాలరు. గాంభీర్యమున సముద్రుని వంటి వాడవు. సముద్రములే హద్దులుగా గల విశాల భూమండలమునకు ప్రభుడవు. ఐశ్వర్యమున దేవేంద్రుడవు. ఏవమస్త్ర విదాం శ్రేష్ఠ సత్యవాన్ బలవానపి కిమర్థమస్త్రం రక్షస్సు నా యోజయసి రాఘవ. ఓ స్వామి, నీవు అస్త్రవిద్యలలో ఆరిదేరిన వాడవు, సత్య పరాక్రముడవు, మహాబలశాలివి. అయినప్పటికీ రాక్షసులపై అస్త్రములను ఏల ప్రయోగించుటలేదు. నా నాగా నాపి గంధర్వా నాసురా నా మరుద్గణాః రామస్య సమరే వేగం సక్తాః ప్రతి సమాధితుం. నాగులు, గంధర్వులు, అసురులు, మరుద్గణముల వారు, వీరిలో ఎవ్వరునూ సమరభూమి యందు రాముని ధాటికి తట్టుకొనజాలరు. తస్య వీర్యవతః కశ్చిత్ యజ్జస్తి మయి సంభ్రమః కిమర్థం నా శరైస్తీక్ష్ణై క్షయం నయతి రాక్షసాన్. నా మీద ఆ మహావీరునకు ఏ కొంచెమైనను తొట్టుపాటు ఉన్నచో ఆయన తన తీక్ష్ణ శరముల చేత రాక్షసులను ఏల నశింపజేయడు. భ్రాతురాదేశమాదాయ లక్ష్మణో వా పరంతపః కస్య హేతోర్న మాం వీరః పరిత్రాతి మహాబలః. మహావీరుడు, మిక్కిలి బలశాలి, శత్రువులను రూపుమాపువాడు అయిన లక్ష్మణుడైనను అన్నగారి ఆజ్ఞను గైకొని నన్ను ఎందులకు కాపాడుటలేదు. యదితౌ పురుష వ్యాఘ్రౌ వాయువగ్ని సమతేజసౌ సురాణామపి దుర్దర్శౌ కిమర్థం మాముపేక్షతః మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయః సమర్థావపి తౌ యన్మాం నావేక్ష్యేతే పరంతపౌ. వాయుదేవుని వలె మహాబల సంపన్నులను, అగ్నిదేవుని వలె మిక్కిలి తేజస్సాలురు అయిన ఆ మహాపురుషులు దేవతలకును ఎదిరింప సఖ్యము కాని వారు. అయినప్పటికీ నన్నెందులకు ఉపేక్షించుచున్నారు? నేను చేసుకొనిన పాపము కొద్దిగానో గొప్పగానో ఇండియే తీరును, అందు సందేహము లేదు. లేనిచో శత్రువులను పరిమార్చుటయందు మిక్కిలి సమర్థులయుండియు వారు నా వైపే తిరిగి చూచుటలేదేమి? వైదేహ్య వచనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితం అధా బ్రవీన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ. మహాతేజ సంపన్నుడును వాయుసుతుడును అయిన హనుమంతుడు సీతాదేవి కన్నీరుగార్చుచూ పలికిన జాలిగొలుపు వచనములను విని ఇట్లు నుడివెను. త్వచ్చోక విముఖో రామో దేవి సచ్చేన మేసపే రామే దుఃఖాభిపన్నే చ లక్ష్మణః పరితప్యతే. శ్రీరాముడు నీ ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే ఎల్లవేళలా నిన్నే తలంచుకొనుచు ఇతర విషయములన్నింటి యందును విముఖుడై ఉన్నాడు. దీనిని ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. దుఃఖమగ్నుడైన రాముని చూచి లక్ష్మణస్వామి పడుచున్న పరితాపమునకు మేరయే లేకున్నది. కథం చిద్భవతి దృష్ట న కాలః పరిశోచితుం ఇమం ముహూర్తం దుఃఖానాం ద్రక్ష్యస్యంత మనిందితే. ఓ పూజ్యురాలా, ఎట్టకేలకు నేను నిన్ను కనుగొంటిని. ఇది దుఃఖింపదగిన సమయము కాదు. త్వరలోనే ఈ దుఃఖములన్నీ తొలగిపోవుట నీవు చూడగలవు. తావుభౌ పురుషవ్యాఘ్రౌ రాజపుత్రౌ మహాబలౌ త్వద్దర్శన కృతోత్సాహో లంకాం భస్మీకరిష్యతః. పురుషశ్రేష్ఠులు, రాజకుమారులు, మహాబల సంపన్నులు, నిన్ను జూచుటకై ఆరాటపడుచున్నవారు అయిన రామలక్ష్మణులు ఇరువురును లంకను భస్మమునర్పగలరు. హత్వాచ సమరే క్రూరం రావణం సహబాంధవం రాఘవస్వాం విశాలాక్షి నేష్యతి స్వాం పురీం ప్రతి. ఓ విశాలాక్షి, శ్రీరాముడు క్రూరుడైన రావణుని సమరరంగమున సపరివారముగా హతమార్చి నిన్ను తన నగరమైన అయోధ్యకు కొనిపోవును.
బ్రూహి యాద్రాఘవో వాచ్యో లక్ష్మణశ్చ మహాబలః సుగ్రీవో వాపి తేజస్వి హరయోపి సమాగతాః. ప్రభువైన శ్రీరామునకు మహాబలశాలి అయిన లక్ష్మణస్వామికి తేజస్వి అయిన సుగ్రీవునకు సముద్ర తీరమునకు చేరియున్న వానరయోధులకు నీవు ఇయ్యదలుచుకొనిన సందేశమును తెలుపుము. ఇత్యుక్తవతి తస్మింశ్చ సీతాసురసుతోపమా ఉవాచ శోక సంతప్త హనుమంతం ప్లవంగమం. ఆ హనుమంతుడు ఇట్లు పలికిన పిమ్మట దివ్య భామిని వలె ఒప్పుచున్న సీతాదేవి శోకముచే తపించుచున్నదై ఆ వానర శ్రేష్ఠునితో ఇట్లనెను. కౌసల్యా లోకభర్తారం సుషువేయం మనస్విని తం మమార్థే సుఖం పృచ్ఛ శిరసా చాభివాదయ. విశాల హృదయైన కౌసల్యాదేవి యొక్క కడుపు పంటయు జగన్నాథుడు అయిన నా స్వామి కుశలమును అడిగినట్లు తెలుపుము. ఆయనకు నా ప్రణామములను అర్పింపుము. విసృజ్య సర్వరత్నాని ప్రియాయాశ్చ వరాంగనాః ఐశ్వర్యం చ విశాలాయాం పృథివ్యామపి దుర్లభం పితరం మాతరం చేవ సమ్మాన్యాభిప్రసాద్య చ అనుప్రవ్రజితో రామం సుమిత్రాయేన సుప్రజాః అనుకూల్యేన ధర్మాత్మా త్యక్వా సుఖమనుత్తమం. ఓ పావని, లక్ష్మణుని గుణగణములను గుర్చి ఎంత చెప్పినను తక్కువయే. అతడు అన్ని విధములైన భోగ్య వస్తువులను వదిలిపెట్టెను. తనకు ప్రియమును గూర్చు భార్యను, ఆమె సకులను, విశాలమైన భూమండలమును, దుర్లభమైన ఐశ్వర్యమును త్యజించెను. తండ్రిని తల్లిని గౌరవించి వారి అనుగ్రహాశీసులను పొంది కన్నతల్లి సుమిత్రాదేవికి పేరు తెచ్చిన సుపుత్రుడు లక్ష్మణుడు. ధర్మాత్ముడైన అతడు నిండైన సుఖజీవితమును పరిత్యజించి శ్రీరాముని అనుసరించి వనవాసమునకు వచ్చెను. అతడు సోదరుడైన శ్రీరామునకు కుడిభుజముగా ఉండి వనమున అనుకూలములైన సేవలను అందించుచు ఆయన వెంట నడిచెను. అనుగచ్చతి కాకుత్సం భ్రాతరం పాలయన్ వనే సింహస్కందో మహాబాహు మనస్వీ ప్రియదర్శనః పితృవద్వర్తతే రామే మాతృవన్మాం సమాచరన్ హ్రియమాణం తదా వీరో నతుమాం వేదలక్ష్మణః వృద్ధోపసేవీ లక్ష్మీవాన్ శక్తో న బహుభాషిత రాజపుత్రః ప్రియశ్రేష్ఠః సదృశః స్వసురస్య మే. అతడు సింహము వంటి భుజబలము గలవాడు, దీర్ఘబాహువు, మంచి మనస్సు గలవాడు, చూచువారికి ముచ్చట గొలుపువాడు, శ్రీరాముని తండ్రిగా నన్ను తల్లిగా భావించి సేవించుచుండువాడు. రావణుడు నన్ను అపహరించి ఇచ్చటికి తీసుకొని వచ్చిన విషయమును మహావీరుడైన లక్ష్మణుడు అప్పుడు ఎరుగడు. అతడు పెద్దలను సేవించువాడు, శుభలక్షణములు గలవాడు, శక్తిశాలి, మితభాషి. ఆ రాజకుమారుడు శ్రీరామునకు అత్యంత ప్రీతిపాత్రుడు. మా రక్షణ విషయమున మామగారైన దశరథుని వంటివాడు. వనవాస సమయమున అతడును వెంట నుండుట వలన మా అత్తమామలు మా కడలేని లోపము కనబడలేదు. మత్తః ప్రియతరో నిత్యం భ్రాతా రామస్య లక్ష్మణః నియుక్తోధురి అస్యాంతు తాముద్వహతి వీర్యవాన్ యం దృష్ట్వా రాఘవో నైవ వృత్తమార్యమనుస్మరేత్ స మమార్థాయ కుశలం వక్తవ్యో వచనాన్ మమ. సోదరుడైన లక్ష్మణుడు శ్రీరామునకు నాకంటెను మిక్కిలి ప్రియమైనవాడు. అప్పగించిన ప్రతి కార్యమును ఆ వీరుడు వెంటనే చక్కగా నెరవేర్చుచుండెడివాడు. అతనిని చూచి శ్రీరాముడు స్వర్గస్థుడైన తన తండ్రిని గూర్చిన బెంగను కూడా మరిచిపోయేడివాడు. అట్టి లక్ష్మణుని క్షేమ సమాచారములను అడిగినట్లు నా మాటగా తెలుపుము. మృదుర్నిత్యం శుచిర్దక్షః ప్రియో రామస్య లక్ష్మణః యదా హి వానరశ్రేష్ఠ దుఃఖక్షేకరో భవేత్ త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవః త్వత్సమారంభాత్ మయి యత్న పరో భవేత్. ఓ వానరశ్రేష్ఠ, శ్రీరామునకు ప్రియ విధేయుడు, సర్వదా మృదు స్వభావము గలవాడు, పవిత్రముగా నుండువాడు, సర్వసమర్థుడు అయిన లక్ష్మణుడు నా దుఃఖములను రూపుమాపుటకును శ్రీరాముడు నన్ను ఈ చెర నుండి విడిపించుటకును నీవే పూనుకొనుము. ఈ కార్య నిర్వహణకు నీవే దక్షుడవు. ఇదం బ్రూయాశ్చ మేనాదం సూరం రామం పునఃపునః జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ ఊర్ధ్వం మాసాన్న జీవేయం సచ్చేనాహం బ్రవీమితే. మహావీరుడును నా స్వామియు అయిన శ్రీరామునకు పదే పదే ఈ విషయమును నొక్కి చెప్పుము. ఓ దశరథాత్మజ, 1 మాసము వరకే నేను ప్రాణములతో నుందును. నెల ముగిసిన పిమ్మట ఒక్క క్షణము కూడా నేను బ్రతికి ఉండను. ఈ మాట ముమ్మాటికిని నిజము. రావణేనోపరుద్ధాం మాం నికృత్య పాపకర్మణ త్రాతుమర్హసి వీరత్వం పాతాళాదివ కౌశికీం. క్రూరకర్ముడైన రావణుడు నన్ను వంచనతో అపహరించి నిర్బంధములో నుంచినాడు. అట్టి నన్ను ఓ మహావీర, పాతాళము నుండి ఇంద్రుని ఐశ్వర్యమును విష్ణువు కాపాడినట్లు నన్ను రక్షించుటకు నీవే సమర్థుడవు. పూర్వము వృత్రాసురుని చంపిన కారణముగా ఇంద్రుడు బ్రహ్మహత్యా పాపమునకు లోనయ్యను. అందువలన ఇంద్రుని ఐశ్వర్యము పాతాళమున చేరెను. దేవతలు, విష్ణువు, వైష్ణవ, అశ్వమేధయాగములను నడిచి ఇంద్రుని పవిత్రునిగా చేసిరి. విష్ణువు పాతాళము నుండి ఇంద్రునకు సంపదలను తీసుకొచ్చి అతనికి ఇచ్చెను.
తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం ప్రదేయో రాఘవాయతి సీతా హనుమతే దదౌ. అనంతరము సీతాదేవి తన కొంగుముడి విప్పి అందునున్న శుభప్రదమైన దివ్య చూడామణిని తీసి దీనిని శ్రీరామునకు సమర్పింపుము అని పలుకుచు హనుమంతునికి ఇచ్చెను. ప్రతిగృహ్య తతో వీరో మణిరత్నమనుత్తమం అంగుళ్యా యోజనాయామాస నహ్యస్య ప్రాభవద్భుజః. మణిరత్నం కపివరః ప్రతిగృహ్యాభివాద్య చ సీతాం ప్రదక్షిణం కృత్వా ప్రణతః పార్శ్వతస్థితః. అప్పుడు వీరుడైన హనుమంతుడు అత్యుత్తమమైన ఆ చూడామణిని గ్రహించెను. అది భుజమున ఇముడదుగావున దానిని తన చేతి వ్రేలికి భద్రపరుచుకొనెను. పెదప సీతాదేవికి నమస్కరించి ప్రదక్షిణ మరచి వినమ్రుడై ప్రక్కకు చేరి నిలబడెను. హర్షేణ మహతాయుక్తః సీతా దర్శనజేన సహ హృదయేన గతో రామం శరీరేణ తు విష్టితః. సీతాదేవిని దర్శించడం వలన అతడు మహదానందమును పొందెను. శారీరకముగా అతడు ఇచ్చటనే ఉన్నను, అతని మనస్సు మాత్రము రాముని సన్నిధికి చేరెను. మణివరం ఉపగృహ్యతం మహార్హం జనకన్ నృపాత్మజా ధృతం ప్రభావాత్ గిరిరివ పవనావధూతముక్తః సుఖితమనాః ప్రతి సంక్రమం ప్రపేదే. ఇంతవరకును సీతాదేవి శిరమున అలంకృతమై ఉన్న అమూల్యమైన ఆ చూడామణిని ఆంజనేయుడు గ్రహించెను. దాని ప్రభావమున మహావాయువుచే కంపితమై నిలద్రొక్కుకొనిన పర్వతము వలె ఇప్పటి వరకును ఊగిసలాటకు లోనైన అతడు స్వస్థచిత్తుడై తిరుగు ప్రయాణమునకు సన్నద్ధుడాయను. ధైర్యశాలి అయిన హనుమంతునకు ఎదురైన అవరోధ ప్రభంజనములు, వాటిని అధిగమించిన తీరుతెన్నులు, సముద్ర తీరమునకు చేరుకున్నప్పటికీ అన్వేషణ, అవధి ముగియుటచే సుగ్రీవాజ్ఞ వలన మరణ భయము, సముద్ర లంఘన సమయమున ఎదురైన అవరోధములు, దుర్భేద్యమైన లంకలో ప్రవేశించుట, విశాలమైన లంకలో సీతాన్వేషణమును కొనసాగించుట, సీత జాడ తెలియక నిస్పృహకు లోనై ప్రాణత్యాగమునకు సిద్ధపడుట, సీతాదేవి దర్శనమైనను ఆమె మారుతిని రావణునిగా భావించి ఆయనతో మాట్లాడుకుంటుట, ప్రబలమైన ఈ ఆటంకములను అధిగమించి ఆమెకు రామముద్రికను ఇచ్చి ఆమె నుండి చూడామణిని గ్రహించిన పిమ్మట ఆ మారుతి మనస్సు కుదుటపడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 38 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందు సుందరకాండమునందు ఇది 38వ సర్గము.